లడ్డు అంటోడు వాళ్ళ అమ్మోళ్ళు ఇంటికాడ బాధపడుతురని వాళ్ళ అమ్మోళ్ళ దానికి పోయి వచ్చి బాధపడుతుండు. అన్న కోపం అవుతుంది, ఆయన కోపం అవుతున్నావు, మరి నువ్వు ఇల్లు ఇంటికి పోయినావు కదా, మన ఎట్లా ఇట్లుంటే నువ్వు టెన్షన్ పడకుండా మంచిగా తీసుకొని వీడియో తీసుకొని మంచిగా బతుకు. వీడియోలు మాత్రం ఇచ్చి పడేస్తాం, అందుకు లేట్ అవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు ట్రూత్ బాయ్స్ వ్లాగ్స్. గైస్, ఈరోజు వీడియో ఏంటంటే, సారీ మమ్మల్ని క్షమించండి. ఎందుకంటే వీడియోలు కొంచెం లేట్ అవుతున్నాయి. ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే కొంచెం ఒక పనులలో పడి వీడియోలు లేట్ అవుతున్నాయి. వీడియోలు ఇంకా కంటిన్యూ వస్తాయి. మనోడు లడ్డు అంటోడు వాళ్ళ అమ్మోళ్ళు ఇంటికాడ బాధపడుతురని వాళ్ళ అమ్మోళ్ళ దానికి పోయి వచ్చి బాధపడుతుండు. వీడియో తీసుకుని వచ్చిందంటే వాళ్ళ అమ్మలతోనే ఈ మనంతో మాట్లాడదాం. ఆడ ఏడ్చుకుంట ఆడ తరలాడుతుండు. ఆ దగ్గరకు కిరకాలు ఏమంటారు? రేపు మీ వాళ్ళు ఏమంటారు? గలీజా చేస్తున్నావు, మొత్తం ఫ్యామిలీ పరువు తీస్తున్నావు అది అని చెప్పి చూడు. మా చుట్టుపక్కల కూడా మా అమ్మ వాళ్ళ మీ లడ్డిగాడు ఏంది అట్లా చేస్తుండే గలీజ్గా వీడియోలు అని చెప్పినా అమ్మా. వీడియోలు అంటే అట్లా ఉంటాయి, అట్లే ఉంటుంది. మా సోషల్ మీడియాకి అట్లా ఉంటాయి అంటే ఏం నాకు సోషల్ మీడియాకి అట్లా అనుకుంటా కానీ బయట అట్లా అనుకోవట్లేదు రాబోయ్. మనం నువ్వు అట్లా అంటున్నావు, ఆడేమో అట్లా అంటుండు. మొత్తం బయట లోటారా లోపల ముట్టారా అంటారు. ఏ అక్క వీళ్ళమ్మ నాకు అక్క అవుతుంది. అక్క నువ్వు వీడియో చూస్తావు ఖచ్చితంగా. అన్ని ఫేక్ కంటెంట్లకు అవన్నీ మీరు నమ్మరు, కానీ మీరు అది కంటెంట్ అంటే అట్లే ఉంటాయి. మీరు ఏ టెన్షన్ పడకండి, ఏ బాధ పడకండి. ఆ వీడియోల ప్రకారమే అట్లుంటాయి అవి. మేము బయటికి అయితే జర మంచోళ్ళమే. మీరు ఏందో పబ్లిక్ కూడా బేకార్ మొత్తం ఇన్నే మాట్లాడితే కూడా బాగుండదు. ఇంకా బాధపడుతుంది. ఇంకా చాలా చెప్తాడంట. వాళ్ళమ్మతో వీడియో తీసుకొచ్చిందంట. పెద్ద చూడు ఫస్ట్ ఆ వీడియో చూడు. మరి ఏమిరా బయట చూస్తే ఇడిగలు మంచిగా అనిపిస్తలేవు, గలీజ్ అనిపిస్తుంది. అన్న చెప్తున్నాడు, మీ నాయన అన్న చెప్తున్నాడు, అన్న పక్కన వాళ్ళు వీళ్ళు ఏమంటారు, గలీజ్ ఇడిగలు అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తలేదు అని అంటుంది. సోషల్ మీడియా అంటే మస్తు ఉండే సవాల్. అన్న కోపం అవుతుంది, ఆయన కోపం అవుతున్నావు, మరి నువ్వు ఇల్లు ఇంటికి పోయినావు కదా, మన ఎట్లా ఇట్లుంటే అంత స్క్రిప్టే అట్లా చేస్తాం అట్లా, కానీ అట్లా రియల్ కాదు. కానీ ప్రపంచం అంతా అట్లా అనుకుంటలేరు కదా. నువ్వేం బాధపడకేది అసలు అట్లా ఏం చేయ అట్లా కాదు. అంత సోషల్ మీడియా అట్లా ఉంటది. అసలు సోషల్ మీడియా అట్లా ఉంటుంది. మీరే అనుకుంటారు, బయట వాళ్ళందరూ చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, జరిగిస్తలేరు అని బయట వాళ్ళు అనుకుంటారు. నువ్వేం టెన్షన్ పడకి, ఆ వీడియో నువ్వు టెన్షన్ పడకుండా మంచిగా తీసుకొని వీడియో తీసుకొని మంచిగా బతుకు. సుశీల ఐసుగా ఇట్లా అంటుంది మా అమ్మ. ఇక ఈమెనే మా అమ్మ, అసలే మా అమ్మ ఈమెనే, ఆమె కాదు. మా అమ్మ మా పిన్ని మా బాబాయ్ కాదు. వాళ్ళు అనుకుంటారు వాళ్ళు సొంత అమ్మనైనా మా అమ్మనైనా అని చెప్పుకుంటారు వాళ్ళిద్దరు. మా అమ్మ నాయన చెప్తాయి కదా. ఇది మా అమ్మ మాట్లాడితే సుశీల ఫోటో కూడా చూపించిన ఇది. సో మీరు అంతా ఇది స్క్రిప్ట్ రియల్ అనుకోకండి. అట్లా అవుతుందని చెప్పి ఇట్లా వీడియో తీసినాం అంతే. అట్లా మేము అన్నని కలవనికి పోయినాం. అప్పుడు డైరెక్ట్ తీసుకున్నారే యాక్టింగ్ ఇట్లా చేస్తాం అంటే సరే అన్న అని చెప్పి పోయినాం మేము. అది పార్ట్ 1 పార్ట్ 2 ఇట్లా డివైడ్ చేసారు. అమ్మని డాడీ క్రియేట్ చేసారు అంతే. ఇది గైస్ ఓకేనా? మీకు క్లారిటీ అయితే వచ్చింది కదా సరే. ఇప్పుడు ఆ వీడియో అయితే చూసారు కదా, వాళ్ళ అమ్మతో మాట్లాడింది. మనం ఈడ ఉంటే కూడా బాగుండదు. చాలా తాగకుండా మాట్లాడదాం. చాలా తాగకుండా మాట్లాడమంటే తెలియదు. ఇప్పుడు వీడియోలు మాత్రం ఇచ్చి పడేస్తాం, అందుకు లేట్ అవుతుంది. ఈ 2 రోజులు లేట్ అవుతుంది. 2 రోజులు లేట్ అయింది, అందుకొరకు వీడియోలు రాలే. ఇప్పటి నుంచి వీడియోలు ఎట్లుంటాయి చూడు. ఇచ్చి కాదు, ఏజ్ పాడు తింటాం. అర్థమవుతుందా? సరేనా అన్నట్టు నువ్వు ఏ టెన్షన్ పడకు, నువ్వు ఏ బాధపడకు, ఏంది కాదు. అంటోళ్ళు అంటేనే ఉంటారు, పొగుట్టోళ్ళు పొగుడుతూనే ఉంటారు. ఎప్పుడు అన్నారని బాధపడద్దు, పొగిడిరని ఆనందపడద్దు. మనం ఎట్లున్నారో అట్లే ఉండాలి. ఎవరిలో కడ మాట్లాడదాం. మనలో ఒక చెప్పుదాం. వీడియోలు కంటిన్యూ మంచిగా వచ్చేసాయి. ఏకదం వీడియోలు వచ్చేసాయి చెప్పేస్తే
సబ్స్క్రైబ్ చేసుకుంటూనే ఉండండి. ఎట్లాంటి కంటెంట్ అంటే మనోడు చాలా అవుతుండు బాధపడకుండా. బాధపడక ఏం కాదు కొట్టలేడు అంటే మస్తు అంటారు కానీ పట్టించుకోకు, అన్ని పట్టించుకోకు. గట్టే మాట్లాడు ఇక ముందు గట్టి మాట్లాడు. మా అమ్మ కూడా పెడుతుంది, అరే ఎందుకు అవన్నీ బంద్ చేసుకోరా, మనకు ఉన్నదే కొంచెం దాంట్లో నువ్వు ఇట్లా 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 మా అయ్య అయితే నువ్వు భయ్య అయితే బంద్ చేయమంటే వచ్చేసారా నువ్వు ఇంటికి ఇవన్నీ మనకి ఎందుకురా ఇవన్నీ మనం పని చేసుకుంటే అయిపోతుంది కదా, ఇది ఎందుకు ఇవన్నీ ఎందుకు ఇంకోటి పక్కన వాళ్ళు అయితే మా అమ్మ వాళ్ళని ఇంకా తెలియదు చెప్పేసి ఫ్యామిలీ మెంబర్లా పక్కన వాళ్ళు. ఇంకా ఇప్పటి నుంచి వీడియోలు మాత్రం ఏకదం కంటెంట్ ఇస్తాం మనం, ఓకేనా? ఇప్పుడు వాళ్ళ అమ్మోళ్ళు ఏదో అన్నారు, బాధపడాల్సిన అవసరం లేదు. మంచి మంచి కంటెంట్లు బాధపడ్డా ఏమైనా నడుస్తూనే ఉంటుంది, ఇదంతా నడుస్తూనే అంటూలు అంటూనే ఉంటారు, షేర్ చేస్తూనే ఉండాలి మనం, అంతే. ఇప్పుడు వీడియోలు అయితే రేపు నుంచి అయితే కంటిన్యూ వస్తాయి వీడియోలు, ఓకేనా? చెప్పేసేయాలి మన వాళ్ళకి కూడా ఏమని చెప్తావు, రేపు నుంచి అయితే కంటిన్యూ వస్తాయి వీడియోలు. ఏకదం ఎలాంటి కంటెంట్లు కావాలో ఏం కదా కామెంట్ చేయండి, అలాంటి కంటెంట్ చేద్దాం. నెక్స్ట్ నువ్వు ఎంత రిస్క్ అయినా పడదాం, అలాంటి కంటెంట్ చేద్దాం. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాం, ఎంతవరకైనా ఎన్ని బాధలైనా పడుతూనే ఉంటాం. ప్లీజ్ మాకు చేయాల్సిన ఒకటే పని, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, ప్లీజ్ గంట బిల్ ఆన్లో పెట్టుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వీడియో ఇట్లా అప్లోడ్ చేయగానే వచ్చేస్తుంది. కంటెంట్లు మాత్రం ఇచ్చి పడేస్తాం, అర్థమవుతుంది. ఇంకా ఇప్పటి నుంచి మనకి ఇంకా టీమ్ మెయింటైనింగ్ అయ్యింది, టీం కూడా వచ్చేస్తారు. దాని గురించే నిన్న మొన్న వీడియోలు అప్లోడ్ చేయలేదు. మనోడు కొంచెం ఇంటికి పోయిండు కదా, అదొక ప్రాబ్లం. ఇప్పుడు అన్ని క్లియర్ అనుకోరి, అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అనుకోరి. రేపటి నుంచి మాత్రం నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఇచ్చేస్తాం. ఇంకా ఇంతవరకే వీడియో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, సబ్స్క్రైబ్ చేసుకుని ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, బాయ్.